హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావడానికి మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మన కస్టమర్ ఆది బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు. మనకి ఇక్కడ చంక కింద ముడతలు వచ్చేస్తున్నాయి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ గా అయిపోయింది, ఈ షోల్డర్ జాయింట్ అనేది ముందుకు నెట్టుకొచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది చెప్పిపోతారండి. అయితే మనం కట్ చేసుకునేటప్పుడు ఆగిపోతాం, ఇంకా అరే ఎక్కడెక్కడ సెట్ చేయాలి, వీళ్ళకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోతుందండి. అట్లా కాకుండా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ గా ఫిట్టింగ్ వచ్చేలాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చంక కింద ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తారు మనకు అంటే, ఫ్రంట్ పార్ట్ మాకు ఫిట్టింగ్ రాలేదు, ఫ్రంట్ పార్ట్ మాకు టైట్ అయిపోయింది, పట్టేసినట్టు అయిపోయింది అని చాలా మంది అయితే ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు చెప్పి వెళ్తారండి. అయితే మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మాకు చంక భాగంలో ఈ సైడున ఓకేనా, ఇదిగోండి ఇటువైపున మాకు ముడతలు వచ్చేస్తున్నాయి అంటే ఇది గీతలు లాగా ఈ సైడ్ వైపున మాకు క్లాత్ అనేది ముడతలు వచ్చేస్తుంది అని కూడా చెప్తారండి. అట్లా ఉన్నప్పుడు కూడా మనము ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అయితే చాలా మంది ఏంటంటే హెవీ చెస్ట్ ఉంది కదా అంటే వీళ్ళు లావుగున్నారు కదా, మరి లావుగున్న వాళ్ళకు అన్ని కూడా ఎక్కువ పెట్టేసుకోవాలనేమో అని కన్ఫ్యూజ్ పడతారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఏంటంటే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి చంక డౌన్ 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది. చాలా మంది ఏంటంటే మరి హెవీగా ఉందిగా వీళ్ళు, అట్లాంటప్పుడు ఇది ఎక్కువ పెట్టాలేమో అని చెప్పి ఎక్కువ పెట్టేసుకుంటారు. అట్లా ఎక్కువ పెట్టేసుకున్నారు అంటే మీకు ఇక్కడ చంక భాగంలో మొత్తం కూడా ముడతలు వచ్చేస్తాయి ఓకేనా. అందుకోసం చంక డౌన్ అనేది 6 ఇంచులే పెట్టేసుకోండి. కానీ మనకు చంక రౌండ్ తీసుకుంటాం కదా, ఈ చంక రౌండ్ తీసుకునేది మాత్రం ఖచ్చితంగా 1.5 ఇంచు ఉండేలాగా రౌండప్ చేసేసుకోవాలి. లేదు అంటే 1.35 ఇంచు ఉన్నా సరేనండి, అంతేగాని మనకి చంక రౌండ్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి వీళ్ళు బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత చంక కింద మొత్తం కూడా ముందు భాగం వెనకాల భాగం ముడతలు వచ్చేస్తాయి. అట్లా ముడతలు రాకుండా మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఇదిగోండి ఈ కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకోండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్ కోసం ఇదిగోండి మనకు మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చివరి నుంచి ఆ 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి స్కేల్ పెట్టేసుకొని క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ చంక కింద ముడతలు వచ్చే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట ఓకేనా. ఖచ్చితంగా ఈ చిన్న పీస్ వరకు అయితే తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలండి. అంటే మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకుంటాం కదా, ఈ 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది ఏ చేయనట్టు వేస్తారు, ఖచ్చితంగా 1/2 ఇంచ్ అంటే డబల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా. ఎంత పొడవు వేస్తున్నాము అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి ఓకేనా. బ్యాక్ పార్ట్ లో తీసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్స్ అయితే ఇంతేనండి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూద్దాము. దానికోసం ఏం చేయాలి అంటే, మనము ఆది బ్లౌజ్ చెక్ చేయాలి ఒకసారి. వీళ్ళకు ఫ్రంట్ పార్ట్ మాకు పట్టేస్తుంది అంటే అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఫ్రంట్ పార్ట్ పట్టేస్తుంది అంటే షోల్డర్ దగ్గర గమనించాలి ఫస్ట్ మనం. వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇట్లా పట్టేస్తున్న వాళ్ళకు షోల్డర్ అనేది ముందుకు నెట్టుకొచ్చేస్తుంది. అంటే షోల్డర్ భుజం పైన ఉండదు, ముందు భాగం నెట్టుకొచ్చేలాగా అయిపోతుంటది. తర్వాత మన కింద షేప్ బెల్ట్ ఉంటది కదా, షేప్ బెల్ట్ కూడా ఏమవుతుంది అంటే ముడతలు అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే వీళ్ళకు చెస్ట్ సరిపోలేదు, వాళ్ళకు ఉన్నంత చెస్ట్ కి క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేయలేం కాబట్టి షోల్డర్ నెట్టుకొచ్చేస్తుంది. తర్వాత షేప్ బెల్ట్ అనేది ముడతలు వచ్చేస్తుంది కదా. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ స్ట్రేట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా అనేది ఒకసారి చెక్ చేయాలి మనము. మాక్సిమం ఏంటంటే వాళ్ళకు స్ట్రేట్ కటింగ్ ఉందనుకోండి, ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకు ఇక్కడ చెస్ట్ సరిపోదు. అందుకోసం మనం ఏం చేయాలి అంటే క్రాస్ కటింగ్ తీసేసుకోవాలి ఓకేనా. ఒకవేళ లేదు ఆది బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ లోనే ఉందనుకోండి, ఉన్నా సరే వాళ్ళకు చెస్ట్ అనేది సరిపోలేదు అంటే చెస్ట్ లెంత్ అనేది మనం పెంచేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాక్సిమం 90% మనం క్రాస్ కటింగ్ ప్రిఫర్ చేయాలన్నమాట. ఇదిగోండి కరెక్ట్ గా ఇది విధంగా లైనింగ్ పైన క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ వరకు అయితే తీసేసుకుందామండి. తర్వాత ఫస్ట్ ఏంటి అంటే మనకు ఫ్రంట్ నెక్ ఎంత డీప్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మీరు ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారమైన పెట్టేసుకోండి. లేదు అంటే మనకు నార్మల్ గా నడుము లూజు ప్రకారంగా కూడా మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ మాక్సిమం ఇది పెద్ద సైజ్ అండి, దాదాపుగా
ఒక 36, 37 అట్లా నడుము లూజ్ ఉన్న బ్లౌజ్ ఇది. వీళ్ళకి వచ్చేసి ఇదిగోండి 6.5 లేదంటే 7 ఇంచుల వరకు మనం పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు దీంట్లో నార్మల్ గా రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు చంక భాగంలో లోతు తీసుకోవాలి. లోతు కూడా అంతేనండి, చాలా మంది హెవీ చెస్ట్ ఉంది కదా, మరి లోతు ఎక్కువ తీసుకోవాలన్నా తక్కువ తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు. ఏం లేదు, వీళ్ళకు కూడా మనకి లోపల వైపున 1/2 ఇంచు లోతు తీసేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి, ముడతలు లేకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ 1/2 ఇంచు నుంచి ఖర్చు వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. పైనుంచి కూడా ఇదిగోండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ 1/2 ఇంచు వరకు తీసేసుకోండి. దీంట్లో మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన పనేం లేదు. ఓకేనా. తర్వాత వచ్చేసి చెస్ట్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లెంత్ ఎంత ఉంది, ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకోండి మీరు. ఆది బ్లౌజ్ లో సపోజ్ ఇప్పుడు ఒక 13 ఇంచులు ఉందనుకోండి. 13 ఇంచులు ఉన్నప్పుడు ఏంటి, ఇదిగోండి మనకు పై నుంచి 13 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు వీళ్ళు మనకు ప్రాబ్లం చెప్పారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది మాకు టైట్ అయిపోతుందండి, మొత్తం కూడా పట్టేసినట్టు అయిపోతుంది అని చెప్పారు కదా. అట్లాంటప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ క్రాస్ కటింగ్ లో తీసేసుకున్నాం, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. తర్వాత ఏంటి అంటే ఈ చెస్ట్ లెంత్ ఖచ్చితంగా వీళ్ళకు ఇంకొక 1/2 ఇంచ్ పెంచాలి. ఆది బ్లౌజ్ లో నుంచి మీరు చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ టైట్ అయిపోయింది అంటే మాత్రం తీసుకున్న చెస్ట్ లెంత్ కంటే ఒక 1/2 ఇంచ్ మీరు పెంచేసుకోండి. ఓకేనా. లేదు మనకు నడుము కొలత ప్రకారంగా చెస్ట్ లెంత్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఆ విధంగా పెట్టేసుకోవచ్చు అండి. అలాంటి తీసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఏదైతే కింది వైపున 1/2 ఇంచ్ మార్కింగ్ వచ్చిందో ఈ మార్కింగ్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ పైన మనము మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసేసుకుంటాం. దానికోసం ఏంటి అంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు అనేది కామన్ గా ఎవరికైనా తీసేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు వీళ్ళకు హెవీ చెస్ట్ కదా, వీళ్ళకి ఏం చేయాలంటే ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఏంటంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా, కప్పు షేప్ అనేది ఎక్కువ చేయాలి, మనం పెద్దగా సైజు చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి మనం 3 ఇంచులు అనేది తీసేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది ఖచ్చితంగా ఈ సైజ్ లో వేయాలండి. వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ టైట్ గా రాకుండా కంపల్సరీగా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. అయితే షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, నెక్ వైపు నుంచి మనకి క్లాత్ ఎంత ఉంది అంటే షేప్ బెల్ట్ జాయింటింగ్ ఎంత ఉంది అనేది చూసుకుంటాం మాక్సిమం గా. అయితే ఇప్పుడు వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నెక్ వైపు నుంచి చూడొద్దు, మనం కింది వైపు నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఈ చివరిని వచ్చేసి మనకు ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. మనకి ఏంటంటే రెగ్యులర్ గా ఎవరికైనా కూడా మనం ఏం చేస్తాం, హుక్స్ పట్టి వైపున 3 ఇంచులు తీసుకుంటాము, ఇక్కడ సైడ్ జాయింట్ వైపున 2.5 ఇంచులు అనేది తీసుకుంటాం కదా. ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే స్టార్టింగ్ లో ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ నుంచి షేప్ బెల్ట్ అనేది సన్నగా రావాలి ఎప్పుడైనా కూడా. ఎందుకు అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా, చెస్ట్ కిందనే పొట్ట ఉంటది కాబట్టి వీళ్ళకి ఇక్కడ మధ్యలో ఏమవుతుంది అంటే షేప్ బెల్ట్ పెద్దగా వేయడం వల్ల టైట్ గా అయిపోతుంది. అందుకోసం మనకి ఇక్కడ షేప్ బెల్ట్ సన్నంగా వస్తూ ఇటువైపున పెద్ద వచ్చేలాగా చేసేసుకోవాలి. ఇక్కడ పెద్ద వచ్చిన ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి, మళ్ళీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ ముడతలు వచ్చే ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది వీళ్ళకు. కంపల్సరీగా ముందు భాగంలో షేప్ బెల్ట్ సన్నంగా వచ్చేలాగానే చూసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి చిన్నగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత 3 ఇంచుల మార్కింగ్ నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి వీళ్ళకు హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా 1.5 ఇంచ్ అనేది కింద వైపున ఎక్స్ట్రా అనేది తీసేసుకుంటాం కదా. ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకొని ఈ చంక లాస్ట్ ఈ ఎడ్జ్ నుంచి ఈ 1.5 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ లైన్ వచ్చేసి ఇక్కడ వరకు కలిపేసుకోండి. ఓకేనా. ఈ చిన్న పీస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్ అనేది రాదనమాట హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో. తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చండి, మరి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అయితే సన్నం చేసుకున్నాం బానే ఉంది, మరి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు పెద్దగా అయిపోతుంది కదా, మరి దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు అయితే కట్ చేసుకుందాం, తర్వాత మీకు ఇక్కడ ఎక్కడ తగ్గించాలనేది చెప్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఘాట్లు పెట్టేసుకోండి. మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఘాట్లు పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు పెరిగిపోవద్దు, మనకు సన్నగా రావాలి చిన్నగా రావాలి అనుకుంటే ఇక్కడ మనం తగ్గించుకోవాలన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇదిగోండి మనకు 2.5 మార్కింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా మెయిన్ డాట్ మార్కింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి దాదాపుగా ఒక 1/2 ఇంచు లేదంటే 3/4 ఇంచు వరకు ఇక్కడ తగ్గించుకోండి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి క్రాస్ గా చిన్నగా ఇదిగోండి రౌండ్ షేప్ కట్ చేసుకోండి. ఓకేనా.
మనకి హుక్స్ పట్టి కాజపట్టి పొడవు తగ్గించాలి అంటే చేయాల్సింది ఇక్కడ, ఓకేనా. అదే గానీ చాలా మంది ఏంటంటే తగ్గాలని చెప్పి నెక్ డీప్ అనేది పెంచేసుకుంటారు. అట్లా పెంచేసుకోవద్దండి. అట్లా పెంచినామంటే ఇక్కడ షోల్డర్ జారిపోతుంది, ఓకేనా. అందుకోసం మనకి ఈ చిన్న పీస్ వరకు అయితే కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు షేప్ బెల్ట్ లో కూడా మార్పు ఉంటది. మరి అది ఏ విధంగా అనేది చూద్దాము. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం. బ్యాక్ పార్ట్ లో కింది వైపున మనకు బ్యాక్ పార్ట్ డాటు ఖర్చులు అన్ని కలుపుకొని నడుము కొలత ఎంతైతే మనం ఇక్కడ పెట్టుకున్నామో అదే మార్కింగ్ మొత్తాన్ని మనం ఇక్కడ పెట్టేసుకోండి, ఓకేనా. స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అంటే మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకు హుక్స్ పట్టి వైపున జాయింట్ అయ్యే సైడ్, ఇది వచ్చేసి మనకు సైడ్ జాయింట్ వైపున వచ్చే సైడ్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత మార్కింగ్ చేసుకోవాలి అంటే 3.5 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ వైపున ఖర్చు వైపున ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి, ఓకేనా. ఇదేంటంటే మనకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మారిపోతుంది, షేప్ బెల్ట్ మెథడ్ కూడా మారిపోతుందండి, రివర్స్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసినాను. ఇక్కడ వచ్చేసి మనకు 3.5 ఇంచులకు అనేది తీసేసుకున్నాను, ఓకేనా. తర్వాత మధ్యలో మనం డౌన్ రావాలి కదా, ఆ డౌన్ రావాలి ఎంత అంటే 3 ఇంచులు అనేది డౌన్ చేసుకోవాలి. అది ఎక్కడ డౌన్ చేసుకోవాలి అంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ పైన మనము 3 ఇంచులు అనేది పెట్టేసుకోండి కింది వైపు నుంచి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఇదిగోండి బాగా ప్రాక్టీస్ చేసిరు అంటే మీకు కర్వ్ షేప్ తీయడం అనేది ఈజీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎట్లా వేసుకోవాలి, ఈ షేప్ బెల్ట్ అతికించుకోవడం ఎట్లా అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అది వచ్చేసి ఇదిగోండి మనకు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసి పెట్టేసుకొని డాట్స్ వేసుకుందాం. చూడండి ఏ విధంగా అనేది. ఇక్కడ దారాలు అనేది మనకు చిక్కులు పడతా ఉంటాయి కదండి, అందుకోసం మనకి ఏంటంటే చిక్కులు పడకుండా ఈ చిన్న సెటప్ అనేది చేసుకొని మనకి ఏ దారం వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ దారం వస్తుంది కదా, చిన్నగా దారం తీసేసుకున్నామంటే అయిపోతుంది. ఇదిగోండి మళ్ళీ దీన్ని మళ్ళీ తలిగేసుకోవచ్చు. ఈ చిన్న సెటప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నిన్న చూపించినండి ఆల్రెడీ వీడియోలో. చూడని వాళ్ళు ఉంటే లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను ఒరిజినల్ లైనింగ్ అంతా కూడా జాయింటింగ్ చేసేసుకున్నాను, షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా. అయితే ఇప్పుడు మనము డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేసుకుందామండి. దీనికోసం ఏంటంటే ఇదిగోండి మనకు మెయిన్ డాట్ కోసం 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఘాట్లు కూడా ఇదిగోండి ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఫోల్డింగ్ దగ్గర మనకు మెయిన్ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హుక్సులు పట్టి వైపున డాట్ కోసం ఏం చేయాలంటే నెక్ డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకొని కింది వైపున ఇప్పుడు ఈ కార్నర్ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోండి. మనకి ఇక్కడ కూడా ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మనకు హుక్సులు పట్టి డాట్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రేట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. ఇవన్నీ ఏంటంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. మీకేంటంటే అవగాహన కోసం మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది కదా వీళ్ళకి చెస్ట్, అందుకోసం మీకు డీటెయిల్ గా చెప్పడం కోసం డాట్స్ మార్కింగ్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అయితే ఫస్ట్ మెయిన్ డాట్ పొడవు తీసుకోవాలి. మాక్సిమం ఎవరికైనా కూడా 2.5 ఇంచులు అనేది సరిపోతుంది, ఓకేనా. ఒకవేళ వీళ్ళు ఉబ్బెత్తు వద్దు మాకు ఫ్లాట్ గా కావాలి అనుకుంటే 2.5 ఇంచులకు అనేది మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి, ఓకేనా. అది కస్టమర్ చాయిస్ ని బట్టి తీసుకోవాలి. లేదు అంటే మనము 2.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇది వచ్చేసి మనం మెయిన్ డాట్ పొడవు తీసుకున్నాం కదా, హుక్సులు డాట్ పొడవు కూడా అంతేనండి, 2.5 ఇంచులు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది కూడా మనకి ఇక్కడ 2 మార్కింగ్స్ అనేది వచ్చినాయి కదా, ఈ 2 మార్కింగ్స్ ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లో ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఇటువైపున వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ రౌండ్ తిరుగుతుంది కదా చంక రౌండ్, ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి మనకు చంక వైపున డాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఇటువైపున పావించి ఇటువైపున పావించి ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి, ఓకేనా. హుక్సులు పట్టి వైపున డాట్ కూడా అంతే, ఇక్కడ 2 వైపులో కూడా పావించి వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని మెయిన్ డాట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఈ ఘాట్ల వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకుందాం.
ఇదిగోండి ఇక్కడ నేను డాట్స్ అనేది వేసేసుకున్నాను. చూడండి మనకి చూస్తున్నారు కదా కప్పు షేప్ అనేది ఎంత పెద్ద వచ్చేసిందో. అంటే మనకు చెస్ట్ ఎక్కువ ఉంది కదా, వీళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కప్పు షేప్ అనేది ఎక్కువ చేసేయాలి మనం. దానికోసం ఏంటంటే ఇక్కడ మెయిన్ డాట్ దగ్గరనే చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, ఇదిగోండి మనకి ఇప్పుడు డాట్స్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అతికించుకుందాం. దీనికోసం మనకి ఇదిగోండి ఇక్కడ 3.5 ఇంచులు అని చెప్పి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేయాలంటే కార్నర్ దగ్గర జస్ట్ చిన్నగా ఇదిగోండి చిన్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఇది వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ పైన వచ్చేలాగా పెట్టేసుకొని తర్వాత లైనింగ్ వచ్చేసి కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీస్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ హుక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడ స్ట్రేట్ గా ఈ స్ట్రేట్ గా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. పై వైపున పీసు కింద వైపున పీస్ రెండు కూడా ఇదిగోండి సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు 3 కుట్టడం ఒకేసారి రాదు అనుకుంటే ఈ లైనింగ్ ఒకటి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇదిగోండి ఈ 2 పీసెస్ స్టిచ్ చేసుకోండి. తర్వాత లైనింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి కుట్టు వేసేసుకోండి. ఇక్కడైతే నేను 3 కూడా ఒకేసారి జాయింటింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ వచ్చేసి లోపల వైపున ఫోల్డింగ్ చేయాలి కంపల్సరీగా. లేదు అంటే ఇది కానీ ఇలా కలిపేసిరు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోతుంది, టైట్ గా అయిపోతుంది. మళ్ళీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఖర్చు ఉంది కదా 1/2 ఇంచు, ఇక్కడ చిన్న చిన్న ఖర్చు పెట్టుకోవాలి. లేదంటే మనకి రౌండ్ తిరిగే దగ్గర ముడతలు కింద వచ్చేస్తుంది. ఇదిగోండి అక్కడక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకుందాం. పై వైపున పీస్ ని తీసేసుకొని ఇదిగోండి గోడుతో ఒకసారి ఇక్కడ రబ్ చేసుకోండి. అదే విధంగా కింద వైపున పీస్ ఉంది కదా, దీన్ని కూడా ఇదిగోండి ఒకసారి ఈ విధంగా గోడుతో రబ్ చేసుకొని మనం ఇప్పుడు లోడింగ్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా లోడింగ్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చు అనేది కనబడకుండా ఉంటది. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోండి ఇటువైపున. ఇదిగోండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ పీస్ పెట్టేసుకొని మనకి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలి. ఇదిగోండి మాక్సిమం మనకి ఏంటంటే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది కింది వైపున. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి వైపున మీకు క్రాస్ గిట్ వస్తే చిన్నగా క్రాస్ కట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మనం లోడింగ్ అనేది చేసుకుందాం. దానికోసం ఇదిగోండి పీస్ ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి కింది వైపున పీస్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని చుట్టేసేయండి. లోపల వైపున నీట్ గా సన్నగా ఈ విధంగా చుట్టేసి ఇదిగోండి ఇటు వైపున తీసేసుకోవాలన్నమాట. మనకి బ్లౌజ్ పీస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ షేప్ బెల్ట్ పార్ట్ మాత్రం మనకి ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకొని ఈ చివరి వైపున ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి. మీకు ఇది స్ట్రేట్ వేయడం వస్తుంది అంటే పర్లేదండి. లేదంటే స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకొని మరి కుట్టేసేసుకోండి. ఇది వంకర్ తింకర్ అనేది చేయొద్దు మనం. తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు దీని లోపల నుంచి ఇదిగోండి ఈ పీసును పట్టుకొని బయటికి లాగేసేయండి. నీట్ గా నెమ్మదిగా లాగండి, ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి తిరిగేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా మనకు షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా సన్నంగా వచ్చిందో. అంటే వాళ్ళకు ఇక్కడ చెస్ట్ కింద ఎప్పుడైనా షేప్ బెల్ట్ అనేది సన్నంగా వేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే చెస్ట్ కిందనే పొట్ట ఉంటది కాబట్టి వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అనమాట. ఓకేనా. తర్వాత ఇంకొక ట్రిక్ ఏముంటది అంటే బ్లౌజ్ మొత్తం సైడ్ జాయింట్ చేసేటప్పుడు వీళ్ళ నడుము కొలత ఎంత ఉన్నది దానికి మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ నడుము కొలత 36 ఇంచులు అనుకోండి. 36 ఇంచులు ఉన్న దానికి మీరు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 37 ఇంచులు వచ్చేలాగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, అదేంటండి మరి నడుము 1 ఇంచు లూజ్ అయిపోతుంది కదా అని చెప్పి. అట్లా లూజ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు మనకు కాజా పట్టీకి అనేది ఈ విధంగా కాజాలు అనేది వేసుకుంటాం కదా రెగ్యులర్ గా, ఒక 5 లేదంటే 5 కాజాలు 6 ఇట్లా వేసేసుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కింద వైపున ఈ లాస్ట్ కాజా ఉంది కదా, ఈ కాజా పక్కన 1/2 ఇంచ్ తోని ఇంకొక కాజా అనేది వేసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. తర్వాత ఈ కాజా పక్కన ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇంకొక కాజా అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనకు కాజాలు అనేది ఎక్స్ట్రా 2 వేసుకోవడం వల్ల ఏమవుతుంది వీళ్ళకు అంటే ఎప్పుడైతే వీళ్ళు ఫుడ్ తిన్నప్పుడు స్టమక్ అనేది టైట్ అయిపోయింది అంటే వీళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే ఈ హుక్ అనేది ఇక్కడ విప్పదీసేసుకొని లూజ్ చేసేసుకుంటారు అనమాట. ఓకేనా. లేదు అంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇక్కడ వస్తే ఇక్కడ, లేదంటే లాస్ట్ కాజాకి వస్తే లాస్ట్ కాజాకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారండి.
హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ మీరు కంపల్సరీగా చెయ్యండి. ఓకేనా? ఒక బ్లౌజ్ మీరు స్టిచ్ చేసి ఇవ్వండి వాళ్ళకు, వాళ్ళు ఎంత ఈజీగా కంఫర్ట్ గా ఫీల్ అవుతారో మళ్ళీ వచ్చి మీకు చెప్తారనమాట. ఓకేనా? అంత కంఫర్ట్ ఉంటది. మనకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి సెటప్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ లో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించండి. అదే విధంగా ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.